ఓకే, ఒక ప్రాబ్లం ఇలా ఉంది. కంపేర్ ద రేడియై ఆఫ్ 2 న్యూక్లియై విత్ మాస్ నెంబర్స్ 27 and 64. రెండు న్యూక్లియస్కి సంబంధించినటువంటి మాస్ నెంబర్స్ 27 and 64గా ఇచ్చారు. వాటి యొక్క రేడియసెస్ని మనం కంపేర్ చేసుకోవాలి, వాటి రేషియో ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. సో ముందుగా గివెన్ మాస్ నెంబర్స్ ఈ విధంగా తీసుకుంటాం. గివెన్ మాస్ నెంబర్స్, మాస్ నెంబర్ అంటే ఏ అనే లెటర్తో మనం డినోట్ చేస్తాం. సో ఫస్ట్ న్యూక్లియైకి సంబంధించిన మాస్ నెంబర్ A1 ఈజ్ ఈక్వల్ టు 27. సెకండ్ న్యూక్లియైకి సంబంధించిన మాస్ నెంబర్ A2 ఈజ్ ఈక్వల్ టు 64. సో టూ న్యూక్లియస్కి సంబంధించినటువంటి రేడియసెస్ని మనం కంపేర్ చేసుకోవాలి అంటే వాటి యొక్క రేషియో ఏ విధంగా ఉంటుంది, R1/R2 అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మరి రేడియస్ ఆఫ్ ది న్యూక్లియైకి దాని యొక్క మాస్ నెంబర్కి ఉన్న రిలేషన్ మనం చూసినట్లయితే, సిన్స్ రేడియస్ ఆఫ్ ది న్యూక్లియై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ ది మాస్ నెంబర్. A⁻1/3 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ ది మాస్ నెంబర్గా మనం చెప్పుకోవచ్చు, లేదంటే R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A⁻1/3 ఎలా చెప్పుకున్నా ఒకటే అది. సో ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనేది మనం తీసేసినట్లయితే, సో మనం ఫస్ట్ న్యూక్లియస్కి సంబంధించి మనం నోట్ చేస్తే R1 ఈజ్ ఈక్వల్ టు సమ్ K(A1)⁻1/3. అదే సెకండ్ న్యూక్లియస్కి సంబంధించి R2 ఈజ్ ఈక్వల్ టు K(A2)⁻1/3. ఓకే, సో ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ తీసేస్తే అది K అని మనం జనరల్గా తీసుకుంటాం. సో ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ అనేది యూనిక్ అది. ఓకే, సో ఇది ఫస్ట్ న్యూక్లియస్కి సంబంధించి, ఇది రెండవ న్యూక్లియస్కి సంబంధించి. మరి కంపేర్ ద రేడియై అంటే వాటి యొక్క రేడియసెస్ని మనం కంపేర్ చేసుకోవాలి. సో కంపేర్ చేసుకోవాలంటే R1/R2. సో K(A1)⁻1/3 బై K(A2)⁻1/3. సో K అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా R1/R2 ఈజ్ ఈక్వల్ టు A1/A2(1/3) అనేది ఫార్ములా. సో ఈ ఫార్ములా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. సో మనం ఇప్పుడు వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో A1 అంటే 27, A2 అంటే 64(1/3). సో 27 అంటే 3³ 64 అంటే 4³ సో దీన్ని మనం 3/4 ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, (1/3). సో ఈ రెండు పవర్స్ కూడా 3, 1/3 రెండు క్యాన్సిల్ అయిపోతే, సో 3/4 we get. Therefore finally R1/R2 means it is nothing but R1 is to R2. Radiuses of the two nuclei, వాటి యొక్క రేడియసెస్ యొక్క రేషియో ఏ విధంగా ఉంది అంటే 3:4. Okay, that is the answer. Okay, thank you. The next one, plutonium decays with a half-life of 24,000 years. ప్లూటోనియం అనేది తన అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్లో హాఫ్ డికే అవడానికి 24,000 years, దట్ ఈస్ కాల్డ్ హాఫ్ లైఫ్. ఓకే, ఇఫ్ ప్లూటోనియం ఈ స్టోర్డ్ ఫర్ 72,000 years, ఇన్ని వేల సంవత్సరాలు దాన్ని స్టోర్ చేసినట్లయితే వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్ రిమైన్స్, ఇంకా ఎంత మిగిలి ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో దీని యొక్క అమౌంట్ ఆఫ్ మాస్ అనేది ఎంతో వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనం ఏదో ఒక పేరు పెట్టుకోవాలి. లెట్ ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ ప్లూటోనియం ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ ప్లూటోనియం ఏ పేరైనా తీసుకోవచ్చు. సో టెక్స్ట్ బుక్లో వాళ్ళు N0 అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు, నేను అదే పేరు తీసుకుంటున్నాను. సో ఎక్స్ అని కూడా తీసుకోవచ్చు. ఓకే, సో మనకి ఎంత అమౌంట్ సబ్స్టాన్స్ అనేది ఇక్కడ ఇవ్వలేదు, జస్ట్ వాటి యొక్క హాఫ్ లైఫ్ ఇచ్చారు అంతే. తన సబ్స్టాన్స్లో ఒక హాఫ్ డికే అవ్వడానికి 24,000 years పడుతుంది.
మరి 72,000 ఇయర్స్ స్టోర్ చేస్తే పూర్తిగా డికే అవుతుందా లేక ఎంత మిగులుతుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో దాన్ని మనం ఇనిషియల్ అమౌంట్ని మనం n0గా తీసుకుందాం. సో హాఫ్ లైఫ్ అంటే అర్థం ఏంటి? సో n0 క్వాంటిటీ ఉన్నటువంటి సబ్స్టాన్స్ అందులో హాఫ్ క్వాంటిటీకి రెడ్యూస్ అవ్వటానికి, సో ఇది ఒక 100 గ్రామ్స్గా మనం తీసుకున్నట్లయితే 50 గ్రామ్స్ అవ్వడానికి, అంటే n0లో హాఫ్ రెడ్యూస్ అవ్వడానికి పట్టేటటువంటి టైం 24,000 ఇయర్స్. ఓకే, తన ఉన్నటువంటి సబ్స్టాన్స్లో హాఫ్కి రెడ్యూస్ అవ్వడానికి పట్టినటువంటి టైం అది. ఆ విధంగా 72,000 గంటలు 72,000 ఇయర్స్. ఇంకొక హాఫ్ రెడ్యూస్ అవ్వడానికి, సో ఎవ్రీ టైం హాఫ్ లైఫే. సో ఇప్పుడు ప్రజెంట్ ఇది మాస్, దీంట్లో హాఫ్ రెడ్యూస్ అవ్వడానికి, మరి దీంట్లో హాఫ్, సో ప్రతిసారి హాఫ్ రెడ్యూస్ అవ్వడానికి పట్టే టైం ఇదే 24,000 ఇయర్స్. హాఫ్ లైఫ్ అంటే అది ఉన్నటువంటి సబ్స్టాన్స్లో హాఫ్ రెడ్యూస్ అవ్వడానికి పట్టే టైం. మరి ఇందులో హాఫ్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం? దీనికి మళ్ళీ బై 2 తీసుకుంటాం, దీనికి మళ్ళీ బై 2 అంటే 2 2 జా 4 వస్తుంది అది. సో దీన్ని మనం n0/4గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. n0లో హాఫ్ n0/2, దీంట్లో హాఫ్ n0/4, బై 2 చేసుకోవటమే. ఓకే, సో ఇప్పటికి 48,000 అవర్స్ వచ్చింది. సో 72,000 అవర్స్ అంటే ఇంకొక హాఫ్ రెడ్యూస్ అవుతుంది. సో ఈ ప్రజెంట్ ఉన్నటువంటి అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఇది, ఇందులో మళ్ళీ హాఫ్ రెడ్యూస్ అవ్వాలంటే సో మళ్ళీ బై 2 తీసుకోవాలి, 4 2 జా 8 అవుతుంది అది. సో ఇంకొక 24,000 ఇయర్స్. ఓకే, సో ఫస్ట్ హాఫ్ రెడ్యూస్ అవ్వడానికి 24,000 ఇయర్స్. సో ప్రజెంట్ మాస్ ఇది. ఇక్కడ నుండి మళ్ళీ ఇంకొక హాఫ్ రెడ్యూస్ అవ్వడానికి పట్టే టైం మళ్ళీ 24,000 ఇయర్స్. ఇక్కడ నుండి అగైన్ ఇంకొక హాఫ్, సో n0/8. సో ఇప్పుడు ఈ మొత్తం యాడ్ చేసుకుంటే 72,000 ఇయర్స్. అంటే 72,000 ఇయర్స్కి వచ్చినప్పుడు ప్రజెంట్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఎంత ఉంది? n0/8. ఓకే, సో ఆఫ్టర్ 72,000 ఇయర్స్ amount of substance, amount of plutonium is equal to n0/8. సో 72,000 సంవత్సరాల తర్వాత ప్రజెంట్ మన అమౌంట్ ఆఫ్ ప్లూటోనియం ఇంత ఉంది. సో ఇక్కడ ఫ్రాక్షన్, ఎంత ఫ్రాక్షన్ మిగిలింది, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్ రిమైన్స్, ఇంకా ఎంత మిగిలింది ఆ యొక్క సబ్స్టాన్స్ అనేది మనం దీన్ని ఈ విధంగా 1/8 ఆఫ్ n0, అంటే ఒరిజినల్లో ఇంత ఉందన్నమాట. n0 అనేది మన ఒరిజినల్ మనం తీసుకున్నాం, మనకు తెలియదు n0 ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ ప్లూటోనియం. సో దాంట్లో ఇన్నో వంతు 1/8. సో దిస్ ఈజ్ ద ఫ్రాక్షన్ రిమైనింగ్. ఓకే, therefore the remaining fraction is 1/8. Okay, so that is the answer. Thank you. The next one, a certain substance decays to 1/32 of its initial activity. సో ఇనిషియల్గా ఉన్న క్వాంటిటీ ఏదైతే ఉందో అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ అందులో 1/32 అనేది మనకి డిక్రీజ్ అవుతూ ఉంది. సో దానికి ఎంత టైం పడుతుందంటే 25 days. ఓకే, సో టైమ్ ఆఫ్ డికే ఇచ్చారు 25 days అవుతుంది. ఒరిజినల్ నుండి అందులో 32వ వంతు 1/32 పార్ట్ అనేది డికే అవడానికి 25 రోజులు సమయం పడుతుంది. క్యాలిక్యులేట్ ఇట్స్ హాఫ్ లైఫ్, దాని యొక్క హాఫ్ లైఫ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో సొల్యూషన్, ఇక్కడ రేషియో ఆఫ్ మాసెస్ అంటే ఒరిజినల్ మాస్ ఎంత ఉంటుంది, ఎంత డికే అయింది, అది మనకి రేషియోగా ఇచ్చారు. సో వాటికి సంబంధించిన ఫార్ములా మనం చూసినట్లయితే m/m0, రేషియో ఆఫ్ మాసెస్ ఒరిజినల్ టు డికే మాస్, వాటికి సంబంధించినటువంటి మాసెస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1/2n.
n stands for number of lives. ఓకే, సో ఈ రేషియో అనేది డైరెక్ట్గా 1/32గా ఇచ్చారు మనకు అది. ఓకే, సో ఉన్నటువంటి సబ్స్టాన్స్ నుండి డికే ఎంత డికే అవుతుంది, 1/32 ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ యాక్టివిటీ, ఇనిషియల్లో నుండి అంత డికే అవుతుంది. సో 1/2n. సో ఆ ఇచ్చినటువంటి వాల్యూని మనం m/m0గా మనం తీసుకోవాలి. సో ఈ 1/32 దాన్ని మనం 2^5, 2ని 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే 32 వస్తున్నది. సో 1/2n. సో రెండు కూడా కంపేర్ చేసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 5. సో n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ లైవ్స్. n స్టాండ్స్ ఫర్ నెంబర్ ఆఫ్ లైవ్స్. సో n ఈజ్ ఈక్వల్ టు 5. సో వాళ్ళు టైమ్ ఆఫ్ డికే ఇచ్చారు, హాఫ్ లైఫ్ కావాలి, అది డికే అవ్వడానికి పట్టేటటువంటి హాఫ్ లైఫ్. సో టైమ్ ఆఫ్ డికే ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ హాఫ్ లైఫ్ అంటే మనం t 1/2 లేదంటే t అని కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఈ టైమ్ ఆఫ్ డికే అనేది 25 days. సో దట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హాఫ్ లైవ్స్, అది 5 ఇంటూ t 1/2. సో 5 1 జా 5 5 జా. ఓకే, సో హాఫ్ లైఫ్ అనేది 5 days. ఓకే, సో దట్ ఈస్ ఆన్సర్. Okay, next one. A certain substance decays to 1/32 of its initial activity in 25 days. ఒక సబ్స్టాన్స్ అనేది డికే అయింది 25 daysలో, ఎంత అంటే 1/32 ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ యాక్టివిటీ అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సో ఇచ్చినటువంటి వాల్యూని మనం n/n0 ఆ విధంగా తీసుకుంటాం. గివెన్ n/n0 ఈజ్ ఈక్వల్ టు 1/32. సో ఇక్కడ n0 అంటే ఒరిజినల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్. మనకి ఏదైతే సబ్స్టాన్స్ ఇచ్చారో దాని యొక్క ఒరిజినల్ అమౌంట్, ఒరిజినల్ మాస్ అట్లానే. లేదంటే ఇక్కడ n అంటే అర్థం ఏంటంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఆఫ్టర్ డికే, కొంత డికే అయిన తర్వాత మిగిలినటువంటి అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్, ఆ రేషియోని ఈ విధంగా ఇచ్చారు. ఏ సర్టెన్ సబ్స్టాన్స్ డికేస్ టు 1/32 ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ యాక్టివిటీ. ఇనిషియల్ యాక్టివిటీ నుండి ఎంతకు పడిపోయింది, ఎంతకు డికే అయింది, 1/32కి డికే అయింది. సో దాన్ని మనం n/n0గా మనం తీసుకుంటాము. సో ఇదేమో ఒరిజినల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్, ఇదేమో అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఆఫ్టర్ డికే. ఓకే, ఆ రేషియోని వాళ్ళు 1/32గా ఇచ్చారు వాళ్ళు. సో మరి ఈ n/n0కి సంబంధించిన ఫార్ములా మనం చూసినట్లయితే 1/2n. ఓకే, సో లెఫ్ట్ సైడ్ సేమ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ కూడా సేమ్ చేసుకుంటాం. సో 1/2n ఈజ్ ఈక్వల్ టు 1/32. సో దీన్ని మనం 32ని 2/5గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో 2/n 2/5 కంపేర్ చేసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 5. హియర్ n మీన్స్ నెంబర్ ఆఫ్ లైవ్స్. ఓకే, సో మనం క్యాలిక్యులేట్ ఇట్స్ హాఫ్ లైఫ్ కనుక్కోవాలి. అది దాని యొక్క హాఫ్ లైఫ్ అంటే ఒక హాఫ్ ఆఫ్ ది సబ్స్టాన్స్ డీకే అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. టోటల్ టైం లేదా టైమ్ ఆఫ్ డీకే, సో అమౌంట్ అనేది ఇంతకు పడిపోయింది కదా, అది ఎంతకాలం పట్టింది, 25 days. ఓకే, సిన్స్ టైమ్ ఆఫ్ డీకే లేదంటే టోటల్ టైమ్ ఆఫ్ డీకే ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ t 1/2, అంటే నెంబర్ ఆఫ్ హాఫ్ లైవ్స్ ఇంటూ హాఫ్ లైఫ్. ఓకే, సో దట్ ఈస్ ద ఫార్ములా. సో టైమ్ ఆఫ్ డీకే వచ్చేసి 25 daysగా ఇచ్చారు వాళ్ళు. సో నెంబర్ ఆఫ్ హాఫ్ లైవ్స్ అది మనకి 5 వచ్చేసింది ఇంటూ t 1/2. ఓకే, సో 5 1 జా 5 5 జా, దేర్ ఫోర్ ద హాఫ్ లైఫ్ ఆఫ్ ది గివెన్ సబ్స్టాన్స్ ఈజ్ ఈక్వల్ టు 5 days. అంటే ఇచ్చినటువంటి సబ్స్టాన్స్ ఏదైతే ఉందో అందులో ఒక సగభాగం డికే అవ్వడానికి పట్టినటువంటి టైం అనేది 5 days. ఓకే, దట్ ఈస్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. ద హాఫ్ లైఫ్ రేడియం ఈజ్ 1600 years. రేడియం అనే సబ్స్టాన్స్ యొక్క హాఫ్ లైఫ్ 1600 yearsకి ఇచ్చారు. హౌ మచ్ టైమ్
does 1 gram of radium take to reduce to 0.125 grams? 1 గ్రామ్ నుండి 0.125 గ్రామ్స్కి రెడ్యూస్ అవ్వడానికి, డీకే అవ్వడానికి పట్టే టైం ఎంత అంటే టోటల్ టైం లేదంటే టైమ్ ఆఫ్ డీకే అనేది అడుగుతున్నారు వాళ్ళు. సో సొల్యూషన్ ముందుగా హాఫ్ లైఫ్ ఆఫ్ రేడియం T half life T1/2 is equal to 1600 years. అది వాళ్ళు ఇచ్చారు. సో నెక్స్ట్ మనం N/N0 అనేది మనకి దానికి సంబంధించిన ఫార్ములా 1/2n. సో ఇక్కడ N అంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆఫ్టర్ డీకే, N0 అంటే ఒరిజినల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. సో ఒరిజినల్ అమౌంట్ అనేది 1 గ్రామ్. సో హౌ మచ్ టైమ్ డస్ 1 గ్రామ్ ఆఫ్ రేడియం టేక్ టు రెడ్యూస్? 1 గ్రామ్గా ఉన్నటువంటిది 0.125 గ్రామ్స్కి రెడ్యూస్ అయింది. సో అది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆఫ్టర్ డీకే అయిన తర్వాత రిమైనింగ్ సబ్స్టెన్స్ అన్నమాట అది. సో మనం ఎన్ని 0.125 గ్రామ్స్, ఓకే, N0 అనేది 1 గ్రామ్. సో ఆ విధంగా తీసుకుంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2n. సో గ్రామ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 0.125 అనేదాన్ని మనం ఈ విధంగా పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి సో పాయింట్ అనేది రిమూవ్ చేయాలంటే by 1000 ఈజ్ ఈక్వల్ టు 1/2n. 125 1 జా 125 8 జా, ఓకే, 800 820 జా 160 960 85 జా 40 మొత్తం 1000 వచ్చేస్తుంది. సో 1/8, ఆ 1/8 మనం 1/2 క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2n. therefore n ఈజ్ ఈక్వల్ టు 3. రెండు కంపేర్ చేసుకుంటే n ప్లస్లో 3 ఉంది. సో n మీన్స్ నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్, ఓకే. సో మరి 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టాన్స్ అనేది 0.125 గ్రామ్స్కి రెడ్యూస్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? హౌ మచ్ టైం ఈజ్ రిక్వైర్డ్ అంటే టోటల్ టైం లేదంటే టైమ్ ఆఫ్ డీకే. సో టైమ్ ఆఫ్ డీకే ఈజ్ ఈక్వల్ టు దానికి సంబంధించిన ఫార్ములా n ఇంటూ హాఫ్ లైఫ్, ఓకే. సో n అంటే నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్, అది 3 వచ్చింది. 3 ఇంటూ హాఫ్ లైఫ్ అనేది మనకి 1600 ఇయర్స్. సో 4800 ఇయర్స్. సో దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ డీకే టైం. అంటే 1 గ్రామ్ నుండి 0.125 గ్రామ్స్కి రెడ్యూస్ అవ్వడానికి అంత టైం పడుతుంది, ఓకే. దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద హాఫ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ ఎ రేడియో యాక్టివ్ సబ్స్టాన్స్ ఈజ్ 20 days. ఒక సబ్స్టెన్స్, ఒక రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్కి సంబంధించి హాఫ్ లైఫ్ వాల్యూ వాళ్ళు ఇచ్చారు. హాఫ్ లైఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు T1/2 ఈజ్ ఈక్వల్ టు 20 days. వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ ఫర్ 7/8 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ మాస్ టు డిసింటిగ్రేట్? ఒరిజినల్ మాస్లో 7/8 పార్ట్ అంటే 1/2 భాగం డిసింటిగ్రేట్ కావడానికి, డీకే కావడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో అది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మనకి నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్ కావాలి. నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్ అంటే ఎన్ వాల్యూ. ఆ ఎన్ వాల్యూ కనుక్కోవాలంటే మనకి రిమైనింగ్ మాస్ ఎంత ఉంటుంది. సో ఒరిజినల్ మాస్లో ఇంత డీకే అయింది, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకుంటే ఎన్ వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. సో రిమైనింగ్ మాస్ సో ఒరిజినల్ మాస్ 1 అనుకున్నట్లయితే అందులో ఇంత భాగం డీకే అయిపోయింది, ఓకే, కొలాప్స్ అయిపోయింది. సో 1 మైనస్ 7/8. సో ఒరిజినల్ మనం 1గా తీసుకుంటున్నాం, ఇంత భాగం డీకే అయిపోయింది, సో కొలాప్స్ అయిపోయింది. 1 మైనస్ 7/8. సో 8 1 8 మైనస్ 7 విచ్ గివ్స్ 1/8. సో దీన్ని మనం 1/2 క్యూబ్గా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. సో మరి దానికి సంబంధించిన ఫార్ములా N/N0. ఈ నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్ కనుక్కోవడానికి సంబంధించిన ఫార్ములా N/N0 ఈజ్ ఈక్వల్ టు 1/2n, ఓకే. సో N0 అంటే ఒరిజినల్ సబ్స్టెన్స్, అమౌంట్ ఆఫ్ ఒరిజినల్ సబ్స్టెన్స్. N అనేది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆఫ్టర్ డీకే.
దానికి సంబంధించిన రేషియో దానికి ఫార్ములా అది 1/2n. సో అది ఇక్కడ 1/2³ ఉంది మన దగ్గర. సో కంపేర్ చేసుకుంటే n = 3. ఓకే, సో టోటల్ టైం లేదా టైమ్ ఆఫ్ డికే, సో ఒరిజినల్ మాస్లో ఇంత భాగం డికే అవ్వడానికి పట్టినటువంటి టైమ్ ఆఫ్ డికే లేదా టోటల్ టైం n into half life, n into t1/2. సో n అనేది మనకి 3గా వచ్చింది. సో హాఫ్ లైఫ్ అనేది 20 days. సో 320 is 60 days. ఓకే, సో ఒరిజినల్ అమౌంట్లో నుండి ఎంత భాగం డికే అవ్వడానికి పట్టినటువంటి టైం 60 days. ఓకే, థ్యాంక్ యూ. Next one, plutonium decays with a half-life of 24,000 years. So plutonium అనేది తన అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్లో హాఫ్ ఆఫ్ ది సబ్స్టాన్స్ డీకే అవ్వడానికి పట్టిన టైం, దట్ ఈస్ కాల్డ్ హాఫ్ లైఫ్ 24,000 years. ఇఫ్ ప్లూటోనియం ఈ స్టోర్డ్ ఫర్ 72,000 years, 72,000 సంవత్సరాల పాటు దాన్ని స్టోర్ చేస్తే ఎంత ఇంకా ఫ్రాక్షన్ రిమైనింగ్ ఉంటుంది, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్ రిమైన్స్, ఇంకా ఎంత మిగిలి ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో దాన్ని తెలుసుకోవాలంటే మనకి నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్ ఆ వాల్యూ మనకు కావాలి. ముందుగా గివెన్ హాఫ్ లైఫ్, సో t1/2 అనేది 24,000 years. సో టోటల్ టైం అనేది మనకి 72,000 సంవత్సరాలు. సో ఇంకా ఎంత భాగం మిగిలి ఉంది తెలుసుకోవాలంటే నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్ అనేది మనకు కావాలి. నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు టోటల్ టైం లేదంటే టైమ్ ఆఫ్ డీకే బై హాఫ్ లైఫ్. టోటల్ టైంని హాఫ్ లైఫ్తో డివైడ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్ అనేది వచ్చేస్తుంది. సో 72,000 బై 24,000, 3 zeros-కి 3 zeros క్యాన్సిల్, 24 1 ja, 24 3 ja. Therefore number of half lives is equal to 3, n is equal to 3. సో ఇప్పుడు వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్ రిమైన్స్, సో హాఫ్ లైఫ్ ఏమో 24,000 years. సో ఇన్ని సంవత్సరాలు దాన్ని ఉంచినప్పుడు స్టోర్ చేసినప్పుడు ఎంత కొంత ఖర్చు అయిపోతుంది, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఫ్రాక్షన్ రిమైన్స్ దానికి సంబంధించిన ఫార్ములా 1/2n. ఇంకా ఎంత భాగం మిగిలి ఉంది అనేది తెలుసుకోవడానికి సంబంధించిన ఫార్ములా 1/2n అది. సో 1/n అంటే నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్ 3, సో 1/8. సో ఇంకా 72,000 సంవత్సరాల తర్వాత ఇంకా ఇంత భాగం, ఇంత అమౌంట్ ఆఫ్ ప్లూటోనియం అనేది రిమైనింగ్ ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. Okay, next one, if 1 microgram of uranium-92-235 is completely destroyed in an atom bomb, how much energy will be released? సో uranium-92-235కి సంబంధించి ఒక 1 మైక్రోగ్రామ్ అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయింది, ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో మాస్ ఆఫ్ యురేనియం అది 1 మైక్రోగ్రామ్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీన్ని మనం కేజీల్లోకి మార్చుకోవాలి. సో ముందుగా గ్రామ్స్లోకి మార్చుకోవాలంటే 1 మైక్రోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻6 గ్రామ్స్. మైక్రోగ్రామ్స్ని గ్రామ్స్లో మార్చుకోవాలంటే 10⁻⁻6, 1 × 10⁻⁻6 అంటే ఇదే వచ్చేస్తుంది. దీన్ని మళ్ళీ కేజీస్లోకి మార్చుకోవాలంటే ఇంకొక 1000తో డివైడ్ చేయాలి. దట్ మీన్స్ ఇంకొక 10⁻⁻3 తీసుకున్నట్లయితే అది కేజీస్లోకి వచ్చేస్తుంది. సో అంటే కేజీలోకి మార్చాలంటే బై 1000 అంటే 10⁻⁻3. సో టోటల్గా 10⁻⁹ కేజీ. సో డైరెక్ట్గా కూడా రాసుకోవచ్చు, 1 మైక్రోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు
10 power minus 9 kg. So energy released E is equal to mc square. రిలీజ్ అయినటువంటి ఎనర్జీని కనుక్కోవడానికి ఫార్ములా m అంటే మాస్ ఆఫ్ ది యురేనియం ఎంత డిస్ట్రాయ్ అయిందని చెప్పేసి, c అంటే వెలాసిటీ ఆఫ్ లైట్. సో m అనేది మనకి 10 పవర్ మైనస్ 9గా ఉంది. సో ఇక్కడ c అనేది 3 × 10 పవర్ 8 హోల్ స్క్వేర్. ఓకే, c వాల్యూ అది. సో 10 పవర్ మైనస్ 9 ఇంటూ దీన్ని స్క్వేర్ చేస్తే 3 స్క్వేర్ 9, 10 పవర్ 8 హోల్ స్క్వేర్ అంటే 10 పవర్ 16. సో 9 ఇంటూ 10 పవర్ మైనస్ 9, 10 పవర్ 16. బేసెస్ ఈక్వల్ ఇంటూలో ఉంది, పవర్స్ ప్లస్ చేస్తాం. 16 మైనస్ 9 7. సో ఎనర్జీని మనం జౌల్స్లో మెజర్ చేస్తాం. దేర్ఫోర్ ఎనర్జీ రిలీజ్డ్ ఈజ్ ఈక్వల్ టు 9 × 10 పవర్ 7. ఓకే, జౌల్స్.